హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి సింపుల్ అండ్ క్లియర్గా నేర్చుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి వాల్యూస్ మధ్య రిలేషన్ చెప్పడానికి యూజ్ చేస్తారు. అలాగే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి 6 టైప్స్ ఉన్నాయి. రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్లోనే రిటర్న్ చేస్తాయి. సో ఇప్పుడు మనం వీటి గురించి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో నేను ఒక 2 వేరియబుల్స్ అనేవి తీసుకుంటున్నా. ఏ అనే వేరియబుల్ వాల్యూ 10 అని అసైన్ చేస్తున్నా. అదేవిధంగా బి అనే వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూ 10 అని అసైన్ చేస్తున్నా. సో ఈ రెండిట్లకి ఈక్వల్ టు ఆపరేటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. మనకి పైథాన్లో ఈక్వల్ టు అని మనకి ఇక్కడ సింబల్ అనేది యూజ్ చేస్తారు ఈక్వల్ టు కింద. సో ఈ రెండు వేరియబుల్స్కి ఆపరేషన్ చేసి చూద్దాం. సో చూడండి, ప్రింట్ లోపల ఈక్వల్ టు ఆపరేషన్ అనేది చేద్దాం. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేసాం, బి అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేసాం. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ట్రూ అని ప్రింట్ అవుతుంది. లేదు అనుకుంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు బి. ఈ రెండు ఈక్వల్ అనుకోండి. సో మనకు అవుట్పుట్ అనేది ఏం రావాలి? ట్రూ అని రావాలి. సో చూడండి అవుట్పుట్ అనేది మనకి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనం డిఫరెంట్ వాల్యూ, ఇంకొక వాల్యూ ఎంత తీసుకుందాం, ఈక్వల్ కాకుండా ఉన్న వాల్యూ సంథింగ్ 20 అని తీసుకుందాం. సో ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది. ఈ రెండు డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి సో ఈ రెండింటికి ఈక్వల్ టు ఆపరేషన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా చేస్తే మనకి ఏం రావాలి? ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. చూద్దాం. ఫాల్స్ అనేది వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం నాట్ ఈక్వల్ టు ఆపరేషన్ అనేది చేద్దాం. ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఆ వాల్యూస్ అనేవి ఈక్వల్ టు కాకపోతే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ అయితే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వాల్యూస్ అనేది తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నా. అదేవిధంగా బి ఈక్వల్ టు సంథింగ్ 30 అని తీసుకున్నా. సో ఈ రెండింటికి నాట్ ఈక్వల్ టు ఆపరేషన్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో ఈ విధంగా చేస్తే మనకి ఏం రావాలి? ఏలో 20 ఉంది, బిలో 30 ఉంది. సో ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. సో చూద్దాం. సో చూడండి, ట్రూ అని ప్రింట్ అయింది. ఇంకొక వే కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఇచ్చి కూడా చూద్దాం ఫాల్స్ అని ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఏలో 30 అనేది అసైన్ చేస్తున్నాం. సో బిలో కూడా 30 ఉంది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఏం రావాలి? ఫాల్స్ అనేది రావాలి. సో రన్ చేశాను, ఫాల్స్ అని కూడా వచ్చింది. నెక్స్ట్ మనం గ్రేటర్ దెన్ ఆపరేషన్ అనేది ఏ విధంగా చేద్దాం చూద్దాం. సో గ్రేటర్ దెన్ ఆపరేషన్ అంటే ఒక 2 వాల్యూస్ అనేది తీసుకుంటాం కదా. సో ఆ 2 వాల్యూస్కి లెఫ్ట్ వాల్యూ అనేది రైట్ వాల్యూ కంటే పెద్దది ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, దానికి ఒక సంథింగ్ 10 అని వాల్యూ ఇచ్చాను. అదేవిధంగా బి అనే వేరియబుల్ తీసుకున్నా. మీకు జస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్స్ అనేవి ఒక ఇంటిజర్లో తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని జస్ట్ నార్మల్గా ఇంటిజర్స్లో ఇస్తున్నా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నా. సో బిలో సంథింగ్ నేను ఏమిస్తున్నా అంటే 30 అని వాల్యూ ఇస్తున్నా. సో ఇప్పుడు ప్రింట్ పి గ్రేటర్ దెన్ ఏ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది? బిలో ఎంత ఉంది? 30 ఉంది, ఏలో 10 ఉంది. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏది? బి వాల్యూ కదా. సో ఇది అనేది ఏ కన్నా పెద్దది. సో మనకి ఏమవ్వాలి? అలా అయితే ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం. సో ట్రూ అని ప్రింట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బి వాల్యూ అనేది తక్కువ వాల్యూ ఇచ్చి ఏ వాల్యూ అనేది ఎక్కువ వాల్యూ, అంటే బి కన్నా, అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది రైట్ సైడ్ వాల్యూ కన్నా తక్కువ ఇద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం లేదు, బిని ఏ కింద, ఏని బి కింద చేంజ్ చేద్దాం. సో చూడండి, ఈ విధంగా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ అవుట్పుట్ అనేది ఫాల్స్ అని వచ్చింది. సో గ్రేటర్ దెన్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం లెస్ దెన్ ఆపరేషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. లెస్ దెన్ ఆపరేషన్ ఏంటి అంటే 2 వాల్యూస్ అనేది తీసుకుంటే ఆ 2 వాల్యూస్లో రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది
లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే పెద్దదిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేదంటే ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు 2 వాల్యూస్ అనేది తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 30 అని తీసుకున్నా, బి ఈక్వల్ టు సంథింగ్ 10 అని తీసుకున్నా. సో ఈ రెండింటికి లెస్ దెన్ ఆపరేషన్ అనేది చేద్దాం. ప్రింట్ బి లెస్ దెన్ ఏ అనేసి ఇచ్చాను, అంటే ఏ అనేది రైట్ సైడ్ వాల్యూ అనేది బి కన్నా ఎక్కువ ఉంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్ అనేది చూద్దాం. ట్రూ అనేది అవుట్పుట్ కింద వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏ ఇద్దాం, అదేవిధంగా బి వాల్యూ ఇక్కడ ఇద్దాం. అంటే ఏంటి అంటే రైట్ వాల్యూ అనేది పెద్దది, అదే రైట్ వాల్యూ అనేది చిన్నది, లెఫ్ట్ వాల్యూ అనేది పెద్దది. అంటే రైట్ వాల్యూ కంటే లెఫ్ట్ వాల్యూ అనేది పెద్దది ఉండేటట్టు ఈ విధంగా ఇస్తే మనకి ఏమవుతుంది, ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో చూడండి, ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఆపరేషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది ఏంటి అంటే 2 వేరియబుల్స్ అనేవి తీసుకుంటాం కదా. సో ఆ 2 వేరియబుల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది రైట్ సైడ్ వాల్యూ కంటే ఈధర్ పెద్దదైనా అవ్వాలి, లేదు అనుకుంటే ఈక్వల్ టు, రెండు ఈక్వల్ అయినా అవ్వాలి. ఈ విధంగా అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేదు అనుకుంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో సంథింగ్ ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నా, అదేవిధంగా బి ఈక్వల్ టు సంథింగ్ 40 అని తీసుకున్నా. సో ఈ ఆపరేషన్ అనేది చేద్దాం. ప్రింట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే బి అనేది ఏ కన్నా పెద్దది. ఈ రెండు కండిషన్లో అంటే గ్రేటర్ దెన్ అయినా అవ్వచ్చు, లేదంటే ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి బి అనేది గ్రేటర్ దెన్ అంటే పెద్దది కాబట్టి, ఏ కన్నా పెద్దది కాబట్టి, సో మనకి అవుట్పుట్ అనేది ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సో చూడండి, మనకి అవుట్పుట్ అనేది ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు వాల్యూస్ని ఈక్వల్ చేసి చూద్దాం. ఈక్వల్ అంటే ఏ వాల్యూలో నేను ఏం చేస్తానంటే 40 కూడా ఇస్తున్నాం. అంటే బి వాల్యూలో 40 ఉంది కదా, సో ఏ వాల్యూలో కూడా సేమ్ వాల్యూ ఇస్తున్నా. సో ఈ విధంగా చేస్తే మనకి అవుట్పుట్ అనేది ట్రూ రావాలి. అది కూడా చూద్దాం. సో చూడండి, ట్రూ అని వచ్చింది. అంటే బి ఈక్వల్ టు ఏ అని అయింది కదా. సో అది కూడా సాటిస్ఫై అయింది. ఏదో ఒకటి అంటే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏదో ఒకటి సాటిస్ఫై అయితే మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం సాటిస్ఫై అయింది, ఈక్వల్ టు అనేది సాటిస్ఫై అయింది. సో మనకి ట్రూ అని ప్రింట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే బి వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే తక్కువ వాల్యూ తీసుకుందాం. అంటే ఇప్పుడు బి వాల్యూ ఒక సంథింగ్ 30 అని తీసుకున్నా, బి వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే తక్కువ వాల్యూ తీసుకుందాం. ఈ విధంగా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో అందువల్ల మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేషన్ అనేది చూద్దాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేషన్ ఏంటి అంటే దానికి కూడా ఒక 2 వేరియబుల్స్ అనేవి తీసుకుందాం. ఏ ఈక్వల్ టు సంథింగ్ 10 అని తీసుకున్నా, అదేవిధంగా బి ఈక్వల్ టు సంథింగ్ 30 అని తీసుకున్నా. సో ఇది ఏంటి అంటే రైట్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ వాల్యూ కన్నా పెద్దదై ఉండాలి, లేదంటే ఈక్వల్ అయినా, ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది, లేదు అనుకుంటే ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఏ కంటే అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది ఏ కదా, లెఫ్ట్ సైడ్ వాల్యూ కంటే రైట్ సైడ్ వాల్యూ అనేది పెద్దది. సో మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సో చూడండి, ట్రూ అని ప్రింట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు రెండు వాల్యూస్ ఈక్వల్గా ఇద్దాం. అంటే బి వాల్యూ 30 ఉంది కదా, ఏ వాల్యూలు 30 కూడా చేద్దాం. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈదర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏదైనా మనకి కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది రైట్ సైడ్ వాల్యూ కంటే పెద్దది ఇచ్చి చూద్దాం. అంటే ఏలోకి మనం సంథింగ్ 40 అని తీసుకుందాం. 40 అంటే మనకి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది రైట్ సైడ్ వాల్యూ కంటే పెద్దది. సో మనకి అలా అయితే ఏమవ్వాలి, ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో చూడండి, అది కూడా ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పటి వరకు మీకు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.